ఇస్కాన్ టెంపుల్ తిరుపతి. తిరుపతి శ్రీవారి క్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరే మరో ఆధ్యాత్మిక క్షేత్రం ఉండడం ఎంతో పవిత్రమైన విషయం. అదే తిరుపతి ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం. దీని వ్యవస్థాపకులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. 1966లో న్యూయార్క్ నగరంలో ప్రారంభమైన ఈ సంఘం నేడు ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని కృష్ణ భక్తులుగా మార్చింది. ఇస్కాన్ తిరుపతి స్థాపన నేపథ్యం. భారతదేశంలో ఎన్నో ముఖ్యమైన నగరాల్లో ఇస్కాన్ మందిరాలు ఉన్నా తిరుపతి వంటి పవిత్ర స్థలంలో ఒక ఇస్కాన్ టెంపుల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన శ్రీల ప్రభుపాదకు 1970 దశకంలోనే కలిగింది. ఎందుకంటే తిరుపతి భూమి స్వయంగా ధర్మభూమి. ఇక్కడ లక్షలాది మంది భక్తులు రోజూ విచ్చేస్తారు. ఈ భక్తులను నిజమైన భక్తి మార్గానికి, కృష్ణ భక్తి మార్గానికి ఆహ్వానించాలనే ఆవేదనతో ఇస్కాన్ నేతలు ముందుకు వచ్చారు. ఇస్కాన్ తిరుపతి ఆలయం స్థాపనయే దాదాపు 1982లో 3 ఏళ్లపాటు సన్నాహాలు, అనుమతులు, భూమి సంపాదన వంటి కార్యక్రమాలు సాగాయి. చివరకు తిరుపతి నగరంలోని అలిపిరి వద్ద పర్వతపాదం దగ్గర ఉన్న ప్రాంతంలో భూమి లభించింది. ఇది తిరుమల చుట్టూ ఉన్న ప్రాకృతిక వాతావరణం గల ప్రాంతం. అక్కడే నిర్మించారు శ్రీ శ్రీ రాధాగోవిందాల ఆలయాన్ని. ఆలయం నిర్మాణ విశేషాలు. ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంది. సంప్రదాయ ద్రావిడ శిల్పకళ, ఆధునిక నిర్మాణ శైలుల సమ్మేళనంగా నిర్మించారు. గోపురం అద్భుతంగా తీర్చిదిద్దారు. మందిర ప్రాంగణం పరిపూర్ణంగా స్వచ్ఛతను ప్రతిబింబిస్తుంది. ప్రతి మూలలోనూ కృష్ణుని భావన, శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా శ్రీ శ్రీ రాధాగోవింద దేవతలు విరాజిల్లుతున్నారు. కృష్ణుడు మరియు రాధాదేవి అద్భుతమైన మూర్తులతో భక్తులను ఆకట్టుకుంటున్నారు. వారి ముఖమందహాసం, తీర్చిదిద్దిన అలంకారాలు భక్తులకు పరమానందాన్ని ప్రసాదిస్తాయి. ఇస్కాన్ తిరుపతిలో జరిగే కార్యక్రమాలు. 1. నిత్య పూజలు. ప్రతిరోజూ ప్రత్యేకమైన పూజలు, ఆరతులు నిర్వహించబడతాయి. ముఖ్యంగా మంగళారతి ఉదయం 4:30కి ప్రారంభమవుతుంది. దీని తర్వాత తులసి పూజ, గోవింద నామ సంకీర్తనం జరుగుతుంది. 2. భాగవత గీత పఠనం. ప్రతిరోజూ భగవద్గీత మరియు శ్రీమద్భాగవతం పఠనం, ఉపన్యాసాలు జరుగుతాయి. భక్తులు వీటిని వినడం ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటారు. 3. ప్రసాదం. ఇక్కడ నిత్యాన్నదానం నిర్వహించబడుతుంది. భక్తులకు భక్తిపూర్వకంగా సిద్ధం చేసిన ప్రసాదం అందించబడుతుంది. రుచి, పవిత్రత రెండూ కలగలిపిన ఈ ప్రసాదం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. 4. ఉత్సవాలు. సంవత్సరంలో అనేక ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ముఖ్యంగా శ్రీకృష్ణ జన్మాష్టమి, రాధాష్టమి, గౌర పూర్ణిమ, చైత్ర పౌర్ణమి నాడు శ్రీ చైతన్య మహాప్రభు జయంతి. భక్తి వృక్ష కార్యక్రమాలు. కార్తీక మాసంలో ప్రత్యేక దీపారాధనలు. ప్రతి ఉత్సవం ఎంతో ఉత్సాహంగా, నాటి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించబడుతుంది. తిరుపతి ఇస్కాన్ ప్రత్యేకతలు. 1. భగవద్గీత విద్యాస్థానం. ఇక్కడ భగవద్గీత శాస్త్రంపై ప్రత్యేక పాఠశాల నిర్వహించబడుతుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పాల్గొనడానికి అనువుగా కూర్చున్న పాఠ్యక్రమం ఉంది. 2. గోశాల. మందిర ప్రాంగణంలో ఒక గోశాల కూడా ఉంది. గోవులను ప్రేమించడమే కృష్ణ భక్తిలో ప్రధాన భాగమని ఇస్కాన్ నమ్ముతుంది. అందుకే గోవులను పరిరక్షిస్తూ, శ్రద్ధగా సంరక్షిస్తున్నారు. 3. పర్యావరణ పరిరక్షణ. ఆలయ ప్రాంగణం పూర్తిగా పచ్చదనంతో నిండి ఉంటుంది. చెట్లు, మొక్కలు, తోటలతో అందమైన వాతావరణం ఏర్పడింది. పర్యావరణ పరిరక్షణకు ఇస్కాన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. 4. విజ్ఞాన ప్రచారం. ఇస్కాన్ సభ్యులు తిరుపతిలోని భక్తులకు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా కృష్ణ చైతన్యాన్ని పంచుతున్నారు. ఉచితంగా భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. పిల్లలకు సంస్కార శిబిరాలు నిర్వహిస్తున్నారు. భక్తుల అనుభూతులు. ఈ ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఒకే మాట చెబుతారు: ఇక్కడ శాంతి ఉంది,
భగవత్ స్పర్శ ఉంది. ఆలయంలో ప్రవేశించినప్పటి నుంచి మంగళ సంగీతం, హరినామ సంకీర్తన భక్తులను కృష్ణచరణాల వైపు ఆకర్షిస్తాయి. వృద్ధులు, యువత, చిన్నపిల్లలు అందరూ ఆనందంగా కృష్ణ భక్తిలో మునిగిపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు. తిరుపతి ఇస్కాన్ సంస్థ భవిష్యత్తులో ఇంకా పెద్దది, శ్రేష్టమైన పర్యావరణాన్ని రూపొందించేందుకు యోచిస్తోంది. కృష్ణ చైతన్యాన్ని మరింత విస్తృతంగా వ్యాపింపజేయడానికి అనేక పాఠశాలలు, సాంస్కృతిక కేంద్రాలు స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తిరుపతి ఇస్కాన్ టెంపుల్ కేవలం ఒక మందిరం కాదు. అది ఒక జీవన విధానం, ఒక భక్తి ఉద్యమం. కృష్ణ భగవానుని సేవ చేసే ప్రతి మనిషికి ఇది ఓ పవిత్ర ఆశ్రయం. ఇక్కడి ప్రతి కార్యక్రమం భక్తిలో స్థిరత, జీవనంలో శాంతి, ముక్తి మార్గాన్ని ప్రసాదించేలా ఉంటుంది. తిరుపతికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఇస్కాన్ ఆలయాన్ని సందర్శించాలి. కృష్ణుని దివ్య దర్శనం పొందాలి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.